హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోని. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి అలసంద గారెలు. వీటిని కొన్ని ఏరియాస్లో బొబ్బర్ల గారెలు అని కూడా అంటారు. ఇప్పుడైతే దీన్ని ఎలా చేయాలో, దీని ప్రాసెస్ ఏంటో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ 1/2 kg దాకా అలసందల్ని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒకసారి వాటర్తో శుభ్రం చేసుకొని ఈ అలసందలన్నీ మునిగేదాకా వాటర్ని పోసి ఒక 2 hours దాకా నానబెట్టుకోవాలి. అలాగే నేను ఇక్కడ నానబెట్టేటప్పుడే ఒక టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పుని కూడా వేసుకొని నానబెట్టుకున్నానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఇలాగ మినప్పప్పుని వేయటం వల్ల మీకు పిండి అయితే సాఫ్ట్గా ఉంటుంది, అలాగే వడలు కూడా సాఫ్ట్గా వస్తాయి. ఇలాగ అలసందలన్నీ ఒక స్ట్రైనర్లోకి వేసుకుంటే నీళ్ళన్నీ కిందికి వచ్చేస్తాయి. ఇప్పుడు అలసందలన్నీ కొద్ది కొద్దిగా వేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాల పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, బ్యాటర్ అయితే ఇలాగా కాస్త బరకగా ఉండాలి, మరీ సాఫ్ట్గా ఉండకూడదు. బ్యాటర్ మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఒక ఆనియన్, కొన్ని రెబ్బల కరివేపాకు, 4-5 పచ్చిమిర్చీలు, అలాగే కొద్దిగా అల్లంని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని బ్యాటర్లోకి వేసుకోవాలి. అలాగే గుప్పెడు కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బ్యాటర్లోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ అయితే చేతిని వాటర్తో తడుపుకొని కొద్దిగా బ్యాటర్ని తీసుకొని మధ్యలో హోల్ పెట్టి ఆయిల్లోకి నెమ్మదిగా వదలాలి. ఇంకా మిగతా గారెలన్నీ సేమ్ ప్రాసెస్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. అలాగే మీరు గారెలు ఆయిల్లో వేసిన వెంటనే ఫ్లిప్ చేయకుండా ఒక 2 minutes తర్వాత మెల్లగా పైకి కిందికి ఫ్లిప్ చేస్తూ గారెలను అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. అలాగే మీరు గారెల్ని డీప్ ఫ్రై చేసేటప్పుడు మంట అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడే గారెలు అయితే చాలా బాగా డీప్ ఫ్రై అవుతాయి. ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి సరిపోతుంది. ఇంకా మిగతా గారెలన్నీ ఒకటి తర్వాత ఒకటి నేను ఇక్కడ రెడీ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలాగా గారెలన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే అలసంద గారెలు అయితే రెడీ అయిపోతాయండి. చూసారు కదా, ఈ గారెలు ఎక్కువ ఆయిల్ కూడా పీల్చలేదు. నేనైతే చట్నీలోకి డిప్ చేసుకొని తింటున్నాను. టేస్ట్ అయితే అద్దరిపోయింది. అలాగే ఈ గారెలు మీకు నాన్ వెజ్ రెసిపీస్లో కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్ లాగా చాలా పర్ఫెక్ట్ రెసిపీ అన్నమాట. మీ సైడ్ ఈ గారెల్ని ఏ పేరుతో పిలుస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని చూసి ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.